2002లో కొంతమంది మధ్యలో మొత్తానికి మీరు మేము కలిసి 2 దశాబ్దాల పైబడి కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం, కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళం. రాజకీయాలలో నాయకుడు ప్రజలు, నాయకుడు కార్యకర్తలు ఉంటారు. కానీ నాయకుడు ప్రజలు కుటుంబ సభ్యుల్లాగా బతికేటువంటి కల్చర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండేది. కొంతమంది రకరకాల ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాని నమ్ముకొని బతికే కొంతమంది ఉంటారు. అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం ఏదైతే మీరు అంటున్నారు, వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి. నేను చిన్న పిల్లగాని, ఆనాడు టీవీ లేదు. ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే. సెల్ ఫోన్ల కాలం కాదు, పేజర్ల కాలం కాదు, టీవీల కాలం కాదు. ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది. సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది. గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం, ఆనాటి ఎమర్జెన్సీ, ఆనాటి నరమేధానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించారో మనం చూసినాం. అంటే ప్రజలు టెలిపతిలాగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా సమాచారం చేరుతుందో, ఎట్లా పదుకున్నట్లు ఓట్లేస్తారో 70 ఏళ్ళలో చూసిన నేను. ఇవాళ ఈ కాలం ఏం కాలమే, ఇది సెల్ ఫోన్ల కాలం. ఇవాళ నేను మాట్లాడుతున్నా, రికార్డు చేసుకుంటాడు. నేను బాజాప్తా యుద్ధం చేస్తాను తప్ప బేజాప్తా యుద్ధం చేస్తాను కాదు. బాజాప్తా మాట్లాడటం తప్ప బేజాప్తా మాట్లాడటం కాదు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం. మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు. చాలామంది చరిత్రను అది కాలగర్భంలో కలిసిపోయింది అనుకుంటారు. చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు. ఇవాళ కూడా మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దుబిడ్డలు ఆనాడు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉన్నారు. జైళ్ళలోనే మగ్గి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు. ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇవాళ మనం ఉన్నాం. చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు. వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమమే అంటారు. ఇవాల్టి కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే. అది కమలాపూర్ నియోజకవర్గంలో, అది హుజురాబాద్ నియోజకవర్గం కావచ్చు. అనేక మంది ఇక్కడ ఉన్నారు. 48 గంటల పాటు
72 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా, ఫైరింగ్ చేస్తాం, చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకోవాలి నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తున్న గడ్డ హుజురాబాద్ అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజురాబాద్ అడ్డా. అక్కడ నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు.